తెలుగు నవ్ వార్తా వీక్షకకు స్వాగతం। ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం। తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జూలై 28న సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు। గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై అధికారులు ఆయన్ను ప్రశ్నించారు। సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ పై కూడా ఫిర్యాదు చేసినట్లు మీడియా ఎదుట వెల్లడించారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు। కేబినెట్ మంత్రుల ఫోన్ కూడా హ్యాక్ చేశారంటూ ఆరోపణలు చేశారు। డార్క్ వెబ్లో టూల్స్ను తీసుకొని సొంత మంత్రుల ఫోన్ ప్రతిపక్ష నేతల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు। జూలై 28న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది। మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అయ్యారు। ఈ సమావేశంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు। దీంతో పాటు షిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాలు సవరణ, సీతారాం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది। ఇక జూలై 28న కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుండగా దీనిపై మంత్రులు చర్చించారు। ఇదివరకే విద్యుత్ సంస్థలో అక్రమాలపై కమిషన్ నివేదిక అందజేసింది కాగా మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ 2 నివేదికలపై చర్యలు తీసుకోనున్నారు। అలాగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% కోటా అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది। వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల మధ్యకు రావాలన్న సంకల్పం చేస్తున్నట్లు తాడేపల్లి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది। గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జగన్ ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజకీయం పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది। గతంలో ఎన్నోసార్లు ప్రజల మద్దతు కోసం వారిని కలవాలని ప్రకటించినా వాస్తవంగా మాత్రం అలాంటి కార్యక్రమాలు వాయిదా పడ్డాయి। ఈ క్రమంగా పార్టీ శ్రేణిలో నిరుత్సాహం నెలకొందని పలువురు నేతలు చెబుతూ ఉన్నారు। పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసిన ప్రజల్లో వైసీపీపై తిరిగి భరోసా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి। ఆయన పర్యటనల ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపవచ్చని, కోల్పోయిన మద్దతును తిరిగి పొందే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు। ముఖ్యంగా ఆయన తాజా పర్యటనకు సమరబేరి అనే పేరు పెట్టినట్లు సమాచారం। ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది। ఏపీ సీఎం చంద్రబాబు తాను మొదటిసారి పోటీ చేసిన నియోజకవర్గం చంద్రగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు। 1978లో చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సిబిఎన్ తర్వాత 1983లో ఓటమి పాలయ్యారు। 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు। అయితే పూర్వీకులు పుట్టినిల్లు అయిన చంద్రగిరిని తిరిగి దక్కించుకోవాలని సిబిఎన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది। దానికోసం తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ని రంగంలోకి దింపనున్నట్లు సమాచారం। చంద్రగిరిలో వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావనతోనే చంద్రబాబు ఈ ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ జూలై 28న ప్రమాణ స్వీకారం చేశారు। మద్రాస్ హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు। హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దామలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, పలువురు ఇతర రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు।
సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర విద్యుత్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా జూలై 28న ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తూ ఉంది. 2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామని, రెన్యూ, సుజలన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని ఈ సందర్భంగా నారా లోకేష్ వెల్లడించారు. ఏపీలో పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. విశాఖపట్నంలోని హార్బర్ పార్క్లో 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని విదేశీ సంస్థ అయిన లూలు గ్రూప్స్కు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేటాయింపుపై మాజీ కేంద్ర కార్యదర్శి ఈఐఎస్ శర్మ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. కాగా దీనిపై చర్చ జోరందుకుంది. అయితే విశాఖపట్నంలో లూలు మాల్కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో ఈ ఏడాది మే నెలలో పిల్ దాఖలా అయింది. నామమాత్రపు ధరతో 13.83 ఎకరాలను కేటాయించబోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా భూ కేటాయింపు వ్యవహారం ప్రభుత్వం పరిశీలనలో ఉందని నాడు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ కేటాయింపు మరింత రాజకీయ వివాదాన్ని రేపే పరిస్థితి కనిపిస్తుంది. పంట సాగు చేస్తున్న రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏపీలో రైతులకు పంట ఆర్థిక సాయం అతి త్వరలో రానుంది. ఆగస్టు 2 నాడు అన్నదాత సుఖీభవ పథకం కింద నేరుగా రైతుల ఖాతాలో 7,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై ప్రశ్నలు సంధించేందుకు విపక్ష కూటములు ఎదురుచూస్తూ ఉన్నాయి. దీనిపై రాజ్యసభలో జూలై 29 నుంచి చర్చ ప్రారంభం కానుంది. ఈ విషయంపై చర్చ జరిపేందుకు ఉభయ సభల్లో చెరో 16 గంటలు కేటాయించారు. పెహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాన్ని సాధించామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని తెలియజేయనుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని దాచిగాంలో ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉంది. పెహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సమాచారంతో దాచిగాంలో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరుపుతూ ఉన్నాయి. పెహల్గాం ఉగ్రవాదులకు తుదమట్టించే లక్ష్యంతో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. ఈ 3 ఉగ్రవాదులు పెహల్గాంలో దాడికి పాల్పడిన వారేనని తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఒకవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుండగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం, అది కూడా పెహల్గాం ఉగ్రవాదుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతును చేసుకోవడంపై పశ్చిమ దేశాల నుంచి వస్తున్న విమర్శలకు బ్రిటన్కు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతుదారుగా ఉన్న భారత్ రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీనిపై నిలదీసిన వారికి దొరైస్వామి ఘాటుగా బదులిచ్చారు. భారత్కు ఉన్న అపారమైన ఇంధన అవసరాలను, సంప్రదాయ ఇంధన మార్కెట్ నుంచి ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ మా ఆర్థిక వ్యవస్థను ఆపేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఇది భారత్ తన ఇంధన భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్య అని పరోక్షంగా స్పష్టం చేశారు.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.